ఎందుకంటే గని ఈవెంట్ వెళ్ళినప్పుడు కూడా సో ప్రొడ్యూసర్ దానికి మన బాబీ అన్న అండ్ మన గని ఈవెంట్కి వెళ్ళాను, నేను కూడా అక్కడ వెళ్ళాను. సో మనం ఎప్పుడు ఒక వన్ సైడ్ ఆలోచించద్దు, టూ సైడ్ ఆలోచించాలి. సో దీన్ని బట్టి చాలా మంది ఏమంటున్నారంటే ఇది కౌంటర్ వచ్చేసి మన అల్లు అర్జున్ గారికి అన్నారు. సో నెక్స్ట్ తను ఒక 2-3 ఇంటర్వ్యూలో వెళ్ళి మన బన్నన్న గురించి కూడా చాలా పాజిటివ్గా మాట్లాడాడు. సో ఎప్పుడైనా మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. సో ఇప్పుడు మెగా ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఎక్కడ క్రాసెస్ గొడవలు ఎందుకు అవుతున్నాయి అంటే చాలా మంది కొంతమంది అన్న నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంటే మీరు నా వీడియోలలో చూడండి. సో నేను ఎక్కడ మెగా ఫ్యామిలీని ఎక్కడ విమర్శించను, ఎక్కడ విమర్శిస్తాను. సో మీరు అల్లు అర్జున్కి కౌంటర్ ఇస్తే దానికి కౌంటర్గా మాట్లాడుతుంది. కానీ రామ్ చరణ్ అన్నని కానీ మెగాస్టార్ని కానీ పవర్ స్టార్ని కానీ సో ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడబోము. సో చాలా మంది అల్లు అర్జున్ని మెగా ఫ్యాన్ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. సో ఏది రామ్ చరణ్ని విమర్శించాడా, మెగాస్టార్ని విమర్శించాడా? ఎవరిని విమర్శించాడు? మెగా ఫ్యామిలీలో ఎవరిని విమర్శించలేదు. సో అందరినీ రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నారు. ఆ రెస్పెక్ట్ని మీరే వచ్చిన కొన్ని సందర్భాల్లో మీరే పోగొట్టుకున్నారు, చాలా పోగొట్టుకుంటున్నారు కూడా. ట్రోల్ చేసింది ఎవరు మెగా ఫ్యాన్సే కదా రెచ్చగొట్టింది. సో వాళ్ళు ఒకటే ఉంటారు. సో వాళ్ళకి సినిమా పరంగా పోటీ ఉండొచ్చు, కానీ సో కావాలనే మీరు టార్గెట్ చేస్తున్నారు. ఓకే, టార్గెట్ చేస్తే సో అంటే మీరు మాట్లాడే విధానం ఎట్లుందంటే మీరు ఫ్యానిజం చేసి మీరు బ్యానర్లు కడితే మీ హీరోకి మీరు అరుస్తే అది ఫ్యానిజం. అది అవతల హీరో ఎవరైనా అరిస్తే వీళ్ళంతా పేడ్ ఆర్మీ, స్కూల్ ఆర్మీ. అంటే మీరు డైరెక్ట్ స్కూల్కి వెళ్ళకుండా అమ్మ కడుపులోంచి పుట్టే డైరెక్ట్ ఫ్యానిజం వచ్చి కట్అవుట్లు కడుతురా మీరు? చెప్పండి ఆన్సర్. మీ అమ్మ నాన్నకు అడగండి, నాన్న డైరెక్ట్ నేను 23 సంవత్సరాల కడుపులోంచి వెళ్ళి డైరెక్ట్ మెగా ఫ్యాన్స్ వాళ్ళకు కట్అవుట్లు కడుతున్నానా? మీరు మమ్మల్ని స్కూల్ అంటారా? మీరు స్కూల్కి పోలేరా? మీరు స్కూల్ రెచ్చగొడుతుంది ఎవరు? చూడండి నా వీడియోలలో అన్నీ చూడండి. మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ 99% మెగా హీరోలకు కానీ మెగా ఫ్యాన్స్కి రెస్పెక్ట్ ఇస్తూనే వస్తున్నాం. కానీ మీరు 70% ఇవ్వట్లేదు. ఎందుకు? అల్లు అర్జున్ మీద మీకు అంతా మీ ట్రోల్ స్టార్ట్ చేసిరండి కదా, మీరు కౌంటర్ ఇస్తే వాళ్ళు మీరు మాత్రం వేరే కౌంటర్ ఇవ్వాలా? మీరు మాట్లాడడానికి వేరే కౌంటర్ ఇవ్వదు. ఇది ఎక్కడ న్యాయం? ఖచ్చితంగా ఇస్తారు. మేము మాట్లాడేది మీరు ఇచ్చిన ఏదైనా ట్రోల్ చేస్తే దానికి కౌంటర్ కానీ మాట్లాడితే దానికి కౌంటర్ ఇస్తాం. కానీ ఏ హీరోని తగ్గనియం. మీరు నా వీడియోలు చూడండి, ప్రతి సినిమా చూస్తాను, ప్రతి సినిమాలకు రివ్యూ ఇస్తాను. రామ్ చరణ్ అన్న గురించి మాట్లాడతాం, ప్రభాస్ అన్న గురించి మాట్లాడతాం, ఎన్టీఆర్. అది మా అందరి హీరోలకు రెస్పెక్ట్ అండ్ గౌరవం ఇచ్చే మేము ఇది. సో మీరు అంటే ఇంకా చాలా మంది ఏమన్నారంటే ఇది మీరన్నది. సో నేనేదో మిమ్మల్ని విమర్శించాలని కాదు. మెగా ఫ్యాన్సే లేకుంటే ఈరోజు ఈ స్టేజ్లో లేకుంటుండే అని అంటున్నారు. సో ఓకే, సో ఇప్పుడు మట్కా మూవీతో మన వరుణ్ తేజ్ అన్న మూవీ వస్తుంది. సో ఈరోజే ఏది మన అంటే ఈ వీడియో నేను చేయలేదు. సో ఏదో యూట్యూబ్ ఛానల్ వచ్చింది, అలా స్క్రోల్ అయితే చూశాను. సో 50 టికెట్లు బుక్ అయినాయంట. సో మీరంతా లేపేటోళ్ళు. సో మన అల్లు అర్జున్ లేపిరంటున్నారు కదా, మరి ఇప్పుడు మట్కా మూవీ వస్తుంది కదా, పెద్ద కట్అవుట్లు వేయండి అన్నకు. చేయొచ్చు సపోర్ట్. మరి ఎందుకు బుక్ అవ్వట్లేదు? మేము ఆపేస్తే మా వాళ్ళని నడిచింది అన్నారు కదా. అన్నయ్య ఇచ్చిన స్పీచ్కి సినిమా ప్రీ బుకింగ్స్కి అసలు సంబంధమే లేదు. అమెరికాలో చూసుకున్నట్లయితే మొత్తం మీద పెట్టే టికెట్లు 2 రోజులు అవుతుంది, 50 టికెట్లు సేల్ అయినాయి అంట. అండ్ తెలుగులో చూసుకున్నట్లయితే ఇది పరిస్థితి. హైదరాబాద్ మల్టీప్లెక్స్లో సైతం దీని అయితే డెక్కట్లేదు, బుకింగ్ అవ్వట్లేదు. ఎందుకు? కాబట్టి ఏ ఫ్యాన్స్, ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ వల్లనే పుష్ప ఆడది, ఒక ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ వల్ల దేవర ఆడది, ఒక కల్కి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ వల్ల ఆడది, ఒక ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల ఆడది. ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్, ప్రేక్షకులు టికెట్ బుక్ చేస్తేనే అది తెలుస్తుంది. ఫ్యాన్స్ వల్ల సినిమాలు ఆడవు. ఎంతవరకు ప్రభావితం చేస్తా అంటే ఓపెనింగ్స్ వస్తాయి, ఒకటి కాదు 2-3 టైమ్స్ చూస్తాం. మన హీరో ఇష్టమైన సినిమా కానీ ఒక 2 or 3 టైమ్స్ చూస్తాం. కానీ మిగతా వచ్చేది ఎవరు? ఫ్యామిలీస్, ఆడియన్స్, ప్రేక్షకులు. ఆ సినిమా కంటెంట్ని బట్టి, యాక్టింగ్ని బట్టి ఏదైనా కావచ్చు. ఈరోజు అల్లు అర్జున్ మూవీ కావచ్చు, రేపు రామ్ చరణ్ మూవీ కావచ్చు, ప్రభాస్ అన్న మూవీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో కంటెంట్ ఉండి మంచిగా ఉంటే దానికి ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారు. సో అంటే ఈ మాట మీరే అన్నారు, మీ కట్టడు లేపినాం, ఒక 2 సినిమాలు ఫ్లాప్ అయితే తెలుస్తుంది, మేము మా వల్లనే ఎదిగినాం అన్నారు కదా. నీ సినిమాలు ఎవరు చూసిరు? మెగాస్టార్ అల్లుడని చూసినామన్నారు కదా. సో మెగాస్టార్ అల్లుడని పక్కన పెట్టేయండి. ఇప్పుడు
మట్కా మూవీ ఎవరిది? నాగబాబు సార్ కొడుకుది కదా. సో తమ్ముడు కొడుకుదే కదా, మన మెగాస్టార్ గారి తమ్ముడు కొడుకుదే కదా. సో ఇప్పుడు బుక్ చేయండి, ఇప్పుడు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేయండి కదా. సో అంటే ఈ వీడియోని బట్టి నేను చెప్తున్నాను కాబట్టి మీరు మమ్మల్ని గెలకద్దు, రెస్పెక్ట్ ఇవ్వండి, మా తరఫు నుంచి రెస్పెక్ట్ తీసుకోండి. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు అల్లు అర్జున్ ఎంత ట్రోల్ చేసినా మేము పవర్ స్టార్ని కానీ మెగాస్టార్ని కానీ రామ్ చరణ్ కానీ ఆ లెవెల్లోనే ఉంచుతాం. మేము ఉంచుతాం, మా బన్నీ ఫ్యాన్స్ కూడా అదే లెవెల్లో ఉంచుతారు. సో మీకు మాకు తేడా అంతే. సో ఇంకోటి పుష్ప 2 ప్రమోషన్ బ్రాండ్ అంటే ఇది సార్ నా బ్రాండ్ అంటే ఏదో అనుకున్నాం. 23 బ్రాండ్లు, అది ఏంది అందులో కొన్ని బ్రాండ్లు ఎంత పెద్ద బ్రాండ్లు ఇండియా వైడ్గా చూసుకున్నట్టయితే అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ బ్రాండ్లు కొన్ని అయితే. సో వాటితో టైఅప్ అంటే ఇంకా ఊహించుకోండి. ఇంకా ఇన్ని బ్రాండ్లతో కొలాబ్ చేయాలంటే అవతల ఉండేది ఎంతో పెద్ద బ్రాండ్ అవ్వాల్సిందంటే ఇలాంటివి క్రియేట్ చేయగలరని ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అలాంటివి చేసి చూపిస్తున్నారు వాళ్ళు పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా. ప్రమోషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో. ఇంకోటి పబ్జి గేమ్స్ కూడా వచ్చినాయి. సో పుష్పరాజ్ అంటే ఒక లిరిక్ ఉంటుంది కదా అన్నది, ఆ లిరిక్ పెడతాను చూడండి. నిజం అనిపించింది. పుష్ప 2ని వేరే లెవెల్లో ప్రమోషన్ చేస్తున్నారు. ఇందులో అయితే సో కొన్ని వీడియోలు పెడతాను, తన యాక్టింగ్ కానీ తన కామెడీ కానీ తన డ్యాన్స్ కానీ ఇప్పుడే కాదు, మేము ఎప్పటి నుంచో సరైనోడు అప్పటి నుంచి చూస్తున్నామని చాలా మంది చెప్తున్నారు. సో చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు చాలా మంది ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు. प्रमोशन मात्र पुष्पा में भी एक्शन के साथ साथ जो इमोशन दिखाए हैं वो भी देखने लायक है. तो अल्लू अर्जुन एक फुल पैक धमाका है जिसको मैं 10 on 10 बोल. నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది, ఆశా తమాషా కాదు. అందుకనే ఇది సార్ నా బ్రాండ్ అని మామూలు వాళ్ళే. సో ఇన్ని పెద్ద బ్రాండ్లు మనం ప్రమోట్ చేస్తున్నాయంటే అట్ సైడ్ ఉన్నవారు ఎవరు ఉండాలి, ఆ బ్రాండ్ ఏంది అనేది ప్రపంచం మొత్తానికి అర్థమైపోయింది కదా. ఏ సినిమా కన్నా ఇన్ని ప్రమోషన్ జరగదు. సో నెక్స్ట్ జరగాలి. ఈరోజు పుష్ప 2 జరిగింది, నెక్స్ట్ రామ్ చరణ్ అన్న మూవీ వస్తుంది, రేపు ఎన్టీఆర్ అన్న మూవీ వస్తుంది, రేపు ప్రభాస్ అన్న మూవీ వస్తుంది. జరగాలని కోరుకునే ఫ్యాన్స్ మేము. అరే మాకే జరగాలి, మేమే రికార్డులు కొట్టాలని కాదు. ఈరోజు మేము కొడతాం, రేపు మీ వంతు వస్తుంది. ఈరోజు మా వంతు వచ్చింది, మేము కొడతాం గట్టిగా, రేపు మీ వంతు వస్తుంది, మీరు గట్టిగా కొడతారు. సో అది ఆహ్లాదకరంగా మంచిగా స్వీకరించాలి. మేమే తోపు, మేము లేకుంటే లేదు అనేది ఇది వాస్తవం కాదు. నేను మాట్లాడతాను, ఇంతవరకు హీరోలు ఎలా అయితే డైలాగ్ కొడతానో నేను ఆ టైమే కానీ పర్సనల్గా కానీ ఎవరైనా కానీ ఎందుకు మాకు వేరే వాళ్ళతో ఎందుకు గొడవలు చెప్పు. ఈ హీరో వచ్చి ఇస్తారా, ఇవ్వరు. ఫ్యానిజం చేసుకోవాలి, బయటపడాలి అంతే. సో పుష్ప అనేది మామూలు క్రేజ్ లేదు, గట్టిగా అంటే హిస్టరీలోనే ఇది ఒక మైల్ స్టోన్. అంటే ఇప్పుడు ఈ సినిమాలోనే రికార్డులు దాటాలి అనే రేంజ్లో అయితే రికార్డు కొడితే ప్రమోషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని పుష్ప స్టెప్స్, డాన్స్ స్టెప్స్ ఇవన్నీ వస్తున్నాయి. అంటే చాలా అంటే అగరబత్తి ప్యాకెట్లు కానీ చిప్స్ ప్యాకెట్స్ కానీ చాలా చాలా వెరైటీగా ప్రమోషన్ చేస్తున్నారు. ఇక ఇది మామూలు ఆగనం కాదు. ఇంకోటి జాతర సీను 18 నిమిషాలు ఉంటుందంట. ఓన్లీ ఆ ఒక్క ఎపిసోడ్ 15 to 18 మినిట్స్ ఉంటుంది. 15 to 18 minutes ఒక ఎపిసోడ్. ఆ 15 to 18 మినిట్స్ ఈ రోజు నేను చెప్తున్నాను, రాసుకోండి. థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్క ఆడియన్ షాక్ అలా ఉండిపోతారు, పూనకాలతోని ఊగిపోతారు నిజంగా. ఈ జాతర సీన్ మాత్రం అందుకనే 3 hours 20 minutes రన్ అంటే ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్క 10 minutesకి హైప్ వస్తుంది అన్నారు కదా. జాతర సీనే 10 నిమిషాలు. ఆ యాక్షన్ సీన్సే 40 రోజులు ప్రాక్టీస్ చేశారంట. దానికే ట్రైనింగ్కే 25 నుంచి 40 కోట్లేమో ఖర్చు చేశారంట ట్రైనింగ్కే. ఆ జాతర ఎపిసోడ్కే 65 కోట్లు ఎంతో ఖర్చు పెట్టినట్టు చెప్తున్నారు. అల్లు అర్జున్ గారు కూడా అన్నారు, నా కెరీర్లో బెస్ట్ క్లైమాక్స్ అని. జాతర సీన్ మాత్రం పూనకాలతోని ఊగిపోతారు. థియేటర్లో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మనందరికీ. సో బన్యన్న కంటెంట్లు వస్తూనే ఉంటాయి. ప్రతి హీరో, మీ హీరో గురించి కూడా కంటెంట్ మాట్లాడుతాను. ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ ఎవరు చూసిన ప్రభాస్ అన్న, రామ్ చరణ్ అన్న, పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్ అయితే దీంట్లో వస్తూనే ఉంటాయి. మీకు నచ్చితే చూడండి, లేకుంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. సో నేను ఎవరిని విమర్శించకుండా నా హీరో గురించి మాట్లాడుకుంటూ వేరే హీరోని తగ్గనివ్వకుండా కంటెంట్లు వస్తూనే ఉంటాయి. పుష్పరాజ్ మాస్ జాతర మనకైతే 4th నుంచి హంగామా స్టార్ట్ అవుతుంది. 5th మాత్రం పుష్పరాజ్ అంటే ఏందనేది ప్రపంచం వరల్డ్ మొత్తం
ఎదురు చూస్తున్న మూవీ. సో సినిమా వచ్చిన తర్వాతనే ఇంకా మాట్లాడతాను. సో థ్యాంక్ యూ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పుష్ప 2 ప్రమోషన్లో వీడియోలు ప్రతిదీ వస్తూనే ఉంటాయి. మీరు లైక్లు, షేర్లు, కమెంట్లు కొడతానే ఉండండి. థ్యాంక్ యూ.